కారు పార్టీ లీడర్ ఎర్రబెల్లి సారు ఎట్లుంటాడుల్లా మస్తు అంటే మస్తు జోష్కుంటాడు. జోష్గా మాట్లాడతాడు. మైక్ పడితే చాలు మస్తు జోకులు చేస్తాడు. పక్క పాటోల మీద పంచులేసి పబ్లిక్ తోని సప్పట్లు కొట్టించుకుంటాడు. ధూమ్ ధామ్గా అంటే ధూమ్ ధామ్గా రాజకీయాలు చేస్తాడు కదా. అయితే కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు ఏం జవాబు చెప్పాలి, పాపం తెగించి పనిచేసేది ఈ రోజులు. అయ్యో ఎర్రబెల్లి సారేంది ఏడుస్తున్నాడు, కండ్ల పొంటి నీళ్లు తీస్తున్నాడు. కార్యకర్తలకు ఏం చెప్పాలి, నేను ఏం చెయ్యాలి, అసలు రాజకీయాలలో ఉండాలన్నా పోవాలా అని షాకింగ్ మాటలు మాట్లాడుతున్నాడు. రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంది. దయచేసి సార్ పక్కన లీడర్లు కూడా అంత దుఃఖంతోనే ఉన్నారు. అసలు ఏమైంది అని అంటే తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన ముచ్చట గురించే గిట్లా ఏడ్చిండుల్లా. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 7 వార్డులను గెలుచుకున్నది కదా నుల్లా. అయితే ఆఖరికి వచ్చేసరికి పరిస్థితి తారుమారాయే. చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి పోయింది గంతే. మా కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అంతా తొండి చేసి పోలీసుల ముంగట పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, అరెస్టు చేసిర్రు, చైర్మన్ పీఠం ఎత్తుకుపోయినరు. అసలు ఇది ఎక్కడి న్యాయం అనుకుంటా బాధపడబట్టిండు. రోడ్డు మీద ధర్నా చేస్తే పెద్ద లొల్లైంది గాని మున్సిపల్ ఎన్నికలు చేయంగా భలే కీస్లాటలైనవి పోన్రి. రాష్ట్రంలో చాలా దిక్కుల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కొట్టుకోవడమే గాక లీడర్లు ఏడ్చేదానికి వచ్చిందంటే అర్థం చేసుకోండి రాజకీయాలు ఎట్లా నడిచినాయో, లీడర్లు ఎట్లా నడిపించిర్రో.